నమస్తే, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. మరి కొత్త వారంలోకి అయితే అడుగు పెట్టేశామండి. ఈ వారం ఏ ప్రాంత రుచుల్ని మనం చూడబోతున్నామో తెలుసా? చెన్నై. మరి చెన్నై ప్రాంతపు ప్రత్యేక వంటకాలని మనకి పరిచయం చేయడానికి మన సెట్కి వచ్చేసారు పద్మ గారు. వారిని ఆహ్వానించేద్దాం. హలో పద్మ గారు, వెల్కమ్. హాయ్ అనుష. హలో పద్మ గారు, ఎలా ఉన్నారు? బాగున్నా. సో పద్మ గారు, ఈ వారం అంతా కూడా మనకి చెన్నై ప్రాంతపు ప్రత్యేక వంటకాలని మాకు పరిచయం చేయబోతున్నారు అయితే. అవును. ఓకే, సో ఫస్ట్ అసలు చెన్నైకి మీకు కనెక్షన్ ఏంటి? పుట్టి పెరిగిన ఊరా లేకపోతే మెట్టినిల్లా? లేదు, మా హస్బెండ్ అక్కడ జాబ్ చేశారు. 10 years మేము అక్కడే ఉన్నాము. ఓ, 10 years చెన్నైలోనే. ఓకే, సో తర్వాత ఎప్పుడు షిఫ్ట్ అయ్యారు హైదరాబాద్ కి? మేము 2 years అవుతుంది హైదరాబాద్ వచ్చి. ఓ, రీసెంట్ గానే హైదరాబాద్ కి వచ్చారు. అవును, ముందంతా చెన్నై. చెన్నై. ఓకే, సో మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారండి? మా హస్బెండ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. ఓ, ఐటీ అన్నమాట. ఓకే, సో మీరు? నేను హౌస్ వైఫ్ అండ్ క్లాసికల్ డాన్సర్ నేను. వావ్, ఓకే, సో చక్కగా హావభావాలు పలికిస్తారు అయితే. యా, ఫైన్ అండి. సో అయితే పద్మ గారు, కిడ్స్ ఉన్నారా? ఒక పాప. ఓకే, ఏం చదువుతుంది? 7th class చదువుతుంది. 7 చదువుతున్నారు. ఓకే, ఫైన్. సో అయితే పద్మ గారు చెన్నైలో 10 years ఉన్నారు కాబట్టి ఈ 10 ఏళ్లలో అక్కడ మొత్తం అక్కడ స్పెషల్స్ అన్ని కూడా నేర్చేసుకున్నారా? కొంతవరకు నేర్చుకున్నాను, అన్నీ అని చెప్పలేను కానీ యా ఆల్మోస్ట్. ఓకే, సో వంటలేనా? చెన్నైలో తమిళ్ కూడా నేర్చుకున్నారా మరి? తమిళ్ కొంచెం కొంచెం అలవాటు అయ్యింది. 10 ఏళ్ళు కదా ఉన్నది. కొంచెం కొంచెం తెలియమా? యా, కొంచెం కొంచెం తెలియం. ఎనకు ఫుల్ తెలియం. அப்படியா? அப்படி அந்த நல்லா பேசலாம். ఇప్పుడు అంతకు మించి అడగండి. అలా చెప్తాం. నాకు యాక్చువల్లీ నిజంగా తమిళ్ చాలా బాగా వచ్చండి. మాట్లాడినంత. నాకు ఇంకా బాగా వచ్చు. నేను 10 years ఉన్నా కదా మరి. అదే, నాకు బాగా వచ్చు, మాట్లాడినంతే. ఓకే ఓకే, మాట్లాడను బట్ వచ్చు. గుడ్ గుడ్. ఫైన్. సో అయితే పద్మ గారు, ఫస్ట్ ఏ రెసిపీని మాకు పరిచయం చేయబోతున్నారు? తట్టుపైరు సాదం అని సింగిల్ పాట్ రెసిపీ. పిక్కండి. ఏంటండి? తట్టుపైరు. అయిపోయింది, ఈ ఎపిసోడ్ అంతా నాకు ఉంటది, తట్టుపైరు ఉంటది. ఇంకా తట్టుపైరు సాదం. అమ్మా, ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. ముందు ఎపిసోడ్ అంతా తట్టుపైరు సాదం అంటే ఏంటంటే కొంచెం తెలుగులో చెప్పరా? ఏంటో అంటే దేని నుంచి చేస్తారు? యా, బొబ్బర్లు అండ్ సాదం అంటే అన్నం. ఓకే, బొబ్బర్ల రైస్. బొబ్బర్ల రైస్కి వచ్చిన తిప్పలా ఇవన్నీ? ఓకే, తట్టుపైరు సాదం. అవును. ఓకే అండి. సో తట్టుపైరు సాదంకి కావలసిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. తట్టుపైరు సాదంకి కావలసిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో పద్మ గారు, ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి. సో బొబ్బర్ల అన్నం ఇన్ చెన్నై స్టైల్ చూడబోతున్నాం అయితే మనం. అవును అనుష. ఓకే, ఫైన్. సో ఫస్ట్ ఏం చేద్దామండి? ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి పాన్ హీట్ చేసుకుందాం. గుడ్ పాయింట్. స్టవ్ ఆన్ చేద్దాం. ఓకే, స్టవ్ ఆన్ చేసాం, పాన్ పెట్టేసుకున్నాము. సో పద్మ గారు, స్టవ్ వెలిగించేసుకున్నాము, పాన్ పెట్టుకున్నాము. నెక్స్ట్ ఏంటండి? ఆయిల్ హీట్ చేయాలి. ఆయిల్. ఓకే, తాలింపు దినుసులు వేయాలి. పోపు దినుసులు. ఓకే, మనం గెరిట తీసుకో. సో పద్మ గారు, అంటే మీరు స్టార్టింగ్ నుంచి హోమ్ మేకరేనా లేకపోతే ఏదన్నా మీరు కూడా జాబ్ చేసేవాళ్ళ? లేదు అనుష, నేను జాబ్ చేయలేదు. బట్ నేను చిన్నప్పటి నుంచి క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నాను. చాలా స్టేజ్ పెర్ఫార్మెన్సెస్ ఇచ్చా. అవునా? ఆ విషయాలు మాట్లాడుకుందామండి. ఈ లోపు పోపు వేగిపోయినట్టుంది. నెక్స్ట్ అండి? గార్లిక్ వేద్దాం. ఓకే, వెల్లుల్లి రెబ్బలు. ఓకే, సో దాదాపు ఎన్ని పర్ఫార్మెన్స్లు ఇచ్చుంటారండి మీరు? 70+ పెర్ఫార్మెన్సెస్ చేశా. 70+. వావ్, నైస్. ఓకే, సో నెక్స్ట్ అండి? ఆనియన్ వేద్దాం. ఓకే, ఓకే పద్మ గారు, ఉల్లిపాయలు కూడా మనకి ఫ్రై అయిపోయాయి. నెక్స్ట్ అండి? టమాటో వేద్దాం.
ఓకే, టమాటా ముక్కలు వేసుకున్నాకండి నెక్స్ట్ కొంచెం పసుపు వేద్దాం. నెక్స్ట్ పచ్చిమిర్చి. సో పచ్చిమిర్చి ఇలా కొంచెం పొడవుగా ఉంటే బాగుంటుందంటారా? అవును. ఇలా ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే నెక్స్ట్ ఏమన్నా యాడ్ చేసేది ఉందా? నెక్స్ట్ మనం కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేద్దాం అప్పుడే. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి అనుష. ఫ్రై అవ్వాలండి, ఓకే. సో అయితే పద్మ గారు, మీరేంటి బ్రేక్ తీసుకున్నారా మీ పర్ఫార్మెన్సెస్ నుంచి, లేకపోతే మానేసారా? కొంచెం బ్రేక్ తీసుకున్నాను ఆఫ్టర్ మ్యారేజ్. ఒక 5 years నుంచి మళ్ళీ కంటిన్యూ చేస్తాను. 5 years నుంచి మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు, ఓకే. సో రీసెంట్గా ఎప్పుడు ఇచ్చారండి? రీసెంట్గా ఒక 3 years బ్యాక్ చేశాను నేను. అంటే పాప పుట్టిన తర్వాత 2-3 పెర్ఫార్మెన్స్ చేశాను అంతే. ఓకే ఓకే, ఫైన్. సో పద్మ గారు, ఇది ఫ్రై అయిపోయినట్టుంది. ఫ్రై అయ్యింది అనుష. మనం నెక్స్ట్ జీరా పౌడర్ వేద్దాం. ఓకే. మీ పుట్టినిల్లు లేదండి? మా ముమ్మిడివరం అని. ముమ్మిడివరం, ఓకే. సో మొత్తం ఎడ్యుకేషన్ అంతా అక్కడేనా అండి? అక్కడే. ఓకే పద్మ గారు, నెక్స్ట్ ఏం చేద్దాం? నెక్స్ట్ గరం మసాలా వేద్దాం. ఓకే. సో చెన్నైలో ఏ వంటకాలు బాగా నేర్చుకున్నారు పద్మ గారు మీరు? చెన్నైలో సాంబార్ బాగా నేర్చుకున్నాను. చెన్నై అంటే సాంబార్కి ఫేమస్ కదా. అవును. సో అయితే పద్మ గారు, అక్కడ సాంబార్కి మన దగ్గర సాంబార్కి డిఫరెన్స్ ఏంటంటారు? అంటే అక్కడ అంత స్పెషల్గా ఉండడానికి? అంటే ఇక్కడ మనము ఏంటంటే ఫ్యూ వెజిటబుల్స్తోనే సాంబార్ చేస్తాం, కానీ అక్కడ మోస్ట్ వెజిటబుల్స్, ఎక్కువ వెజిటబుల్స్ వేసి ఇంకొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది టేస్ట్లో. ఓకే, పట్టుకున్నారా డిఫరెన్స్ ఏంటో? యా పట్టుకున్నా. ఓకే, ఫైన్. సో నెక్స్ట్ ఏం యాడ్ చేయాలండి దీంట్లో? నెక్స్ట్ మనం బొబ్బర్లు యాడ్ చేద్దాం. ఓకే. దిస్ ఈజ్ మెయిన్ ఇంగ్రీడియంట్ అసలు. అవును అవును. సో ఈ బొబ్బర్లు నానబెట్టుకున్నామండి. నైట్ అంతా నానబెట్టి మార్నింగ్ బాయిల్ చేసుకుని మనము ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే. సో నైట్ నానబెట్టి కొంచెం ఉడికించుకొని దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఓకే. సో ఈ రెసిపీ ఇక్కడ చెన్నైలో ఎవరి దగ్గర నేర్చుకున్నారు? చెన్నైలో మరి నైబర్స్ దగ్గర నేర్చుకున్నాను ఇది. మీ నైబర్స్ దగ్గర? ఓకే. అంటే ఫస్ట్ వాళ్ళు చేసి పెడితే మీకు నచ్చి అడిగి నేర్చుకున్నారా? అవును. ఓకే. కానీ ఇప్పుడు దీని పేరు చెప్పారు కదా తమిళ్లో. అవును అనుష. సో ఇది ఫస్ట్ మీరు విన్నప్పుడు అక్కడ ఏమనిపించింది మీకు? తమిళ్ నేమ్ అది డిఫరెంట్గానే అనిపించింది, కొంచెం పలకడం కూడా కష్టంగా ఉంది అన్న ఫీలింగ్ అయితే ఉంది. ఓకే. పోను అలవాటు అయిపోయింది. తమిళ్ నేర్చుకున్న తర్వాత ఇంకా అలవాటు అయిపోయింది. అవును. ఓకే. ఇది ఫ్రై అయ్యింది అనుష. మనం నెక్స్ట్ రైస్ యాడ్ చేద్దాం. ఓకే. సో బొబ్బర్లు మనం ఆల్రెడీ కొంచెం ఉడికించుకొని పెట్టుకున్నాం కాబట్టి మరీ ఉడికించుకోవాల్సిన అవసరం లేకుండా కాసేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అంతే. చాలా సింపుల్గా కూడా ఉంది. అండ్ మనకు సపరేట్గా మళ్ళీ కర్రీ అది ఇలాంటిది ఏం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. అవసరం లేదు. సో ఇలాంటి ఐటమ్స్ అన్నీ కూడా అసలు మదర్స్కి చాలా మంచి హ్యాక్ కదండి. అంటే పిల్లలకి ఎవరైనా తొందరగా స్కూల్ టైం అయిపోతుందా, తొందరగా బాక్స్ కట్టేయాలి అన్న హస్బెండ్కి కానీ సో ఫటాఫటి చేసేసుకోవచ్చు. అవును. చిల్లీస్ ఒక్కటే వేసాము. సో మనకు కావాలంటే కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే ఇది ఆప్షనల్ అండి? ఎస్, ఆప్షనల్. మనం కావాలంటే వేసుకోవచ్చు. అంటే కిడ్స్ కోసం మాట్లాడుకున్నాం కదా, సో మనకి కిడ్స్ ఎక్కువ స్పైస్ తినరు, అదంటే మనం ఈజీగా రిమూవ్ చేయొచ్చు. సో మనకి ఇది కావాలంటే మనం ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటాం. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చా? స్టవ్ ఆఫ్ చేద్దాం.
సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే కదండి? అంతే. తీసేసుకుందాం. ఓకే పద్మ గారు, అంతేనండి? దాంట్లో ఏమో ఇంకా యాడ్ చేసుకోవాలా? కొత్తిమీర గార్నిష్ చేసుకుందాం. ఓకే. ఎస్, వేడి వేడి తట్టపైరు సాదం రెడీ అయిపోయిందండి. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. తట్టుపైరు సాదంకి కావలసిన పదార్థాలు: నూనె, పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, పసుపు, పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్ర పొడి, గరం మసాలా, ఉడికించుకున్న బొబ్బర్లు, ఉడికించుకున్న అన్నం, కారం, కొత్తిమీర. తట్టుపైరు సాదం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పసుపు, పచ్చిమిర్చి, ఉప్పు వేసి మగ్గించుకోవాలి. తర్వాత అందులో జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, ఉడికించుకున్న బొబ్బర్లు, ఉడికించుకున్న అన్నం, కారం వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పైనుంచి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే తట్టుపైరు సాదం రెడీ. తట్టపైరు సాదంకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేశారు కదా? పద్మ గారు, టేస్ట్ చేద్దామా? ఎస్ అనుష. ఓకే, ఒక స్పూన్ ఇచ్చేయండి నాకు. మీరు కూడా తీసుకోండి. చాలా ఎమ్మీగా ఉందండి. ఇట్స్ వెరీ నైస్. ఆ బొబ్బర్లు అలా నోట్లో పడుతూ సూపర్గా ఉంది. అండ్ చాలా క్విక్గా కూడా అయిపోయింది. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు చాలా ఫాస్ట్గా ఒక మంచి డెలిషియస్ ఐటమ్ని ఇంట్లో వాళ్ళకి అలా వండేయచ్చు 5 to 10 minutes టైంలోనే. అంతే అనుష. ఎస్ అండి. సో తట్టపైరు సాదం అయితే చాలా బాగుంది పద్మ గారు. సో నెక్స్ట్ ఏ రెసిపీని పరిచయం చేయబోతున్నారు? స్టఫ్డ్ క్యాప్సికమ్. స్టఫ్డ్ క్యాప్సికమ్ ఫ్రైయా అంటే ఏదన్నా స్నాక్ లాగానా ఇది? ఫ్రై ఐటమ్. ఫ్రై ఐటమ్, ఓకే. సో అంటే మనకి రసం వాటిల్లోకి సైడ్ డిష్ లాగా బాగుంటుంది అయితే. అవును. స్టఫ్డ్ క్యాప్సికమ్కి కావలసిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. స్టఫ్డ్ క్యాప్సికమ్కి కావలసిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో పద్మ గారు, స్టఫ్డ్ క్యాప్సికమ్ చేసేయబోతున్నాం అయితే. అవును. ఓకే. సో అయితే బిఫోర్ దానికంటే ముందు పద్మ గారు, మీరు ఇప్పుడు వెజ్ బాగా చేస్తారా, నాన్ వెజ్ బాగా చేస్తారా? ఈ రెండిట్లో వెజ్ బాగా చేస్తాం. వెజ్ బాగా చేస్తారా? యాక్చువల్లీ వెజిటేరియన్స్. సో ఓకే ఓకే. సో ఇప్పుడు మీరు చేసే వంటల్లో ఇంట్లో వాళ్ళు బాగా ఇష్టపడి తినేది ఏంటండి? బిర్యానీ. వెజ్ బిర్యానీయా? యా. ఓ సూపర్గా చేసేస్తారా? అవును. నైస్ అండి. సో పద్మ గారు, అయితే మరి స్టఫ్డ్ క్యాప్సికమ్ రెసిపీ స్టార్ట్ చేద్దామా? ఓకే అనుష. ఓకే, ఫస్ట్ ఏం చేద్దామండి? ఒక బౌల్ తీసుకుందాము. మిక్సింగ్ బౌలా? ఓకే, ఇదిగోండి. మనం ఇందులో ఫస్ట్ శనగపిండి వేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ ఆనియన్. ఓకే. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు. నెక్స్ట్ వచ్చేసి రెడ్ చిల్లీ పౌడర్. ఓకే. కొద్దిగా కారం కొంచెం. నెక్స్ట్ మనం ఇప్పుడు బేసన్ వేసాం కదా, సో దీనికి వాము వేసుకుంటే డైజెషన్స్ అవి మంచిగా ఉంటాయి. ఓకే ఓకే. నెక్స్ట్ ఉప్పు. ఓకే. దీన్ని మిక్స్ చేసుకుని. ఓకే. సో అయితే పద్మ గారు, మీరు క్లాసికల్ డాన్సర్, పర్ఫార్మెన్సెస్ కూడా 70కి పైగా ఇచ్చాను అది అని చెప్పారు కదా. సో మధ్యలో బ్రేక్ తీసుకున్నప్పుడు మిస్ అయ్యారా? బాగా మిస్ అయ్యాను అనుష. ఎందుకంటే పిల్లలకి నేను చాలా ఎక్కువ నేర్పించేదాన్ని ఇష్టంగా. సో మా హస్బెండ్ అది గమనించి మేముండే సొసైటీలోనే కిడ్స్కి నేర్పిస్తున్నాను.
ఓ సో ఏదైనా ఈవెంట్స్ ఉన్నా ఏమైనా ఉన్నా కూడా కిడ్స్ అందరూ కూడా పెర్ఫామ్ చేస్తూ ఉంటారు. ఓకే. యా సో ఏదన్నా ఎక్కడన్నా మీ సొసైటీలో ఫంక్షన్ కావచ్చు ఏదన్నా ఉంటే ఇంకా చలో పద్మ గారు వెళ్ళిపోయి నేర్చేసుకుందాం అంటారా? యా అంతే. సో మీరు ఇప్పటివరకు చాలా పర్ఫార్మెన్సెస్ ఇచ్చుంటారు కదా, ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అని మీకు అనిపించింది ఏంటి మీ దాంట్లో? నా దాంట్లో చెప్పాలి అంటే మేము తరిగొండలో చాలా పెద్ద పెర్ఫార్మెన్స్ చేసాం తిరుపతి దగ్గర. ఓకే. యా మహతి ఆడిటోరియంలో కూడా చేశాను. అంటే ఎవరికైనా ఒక కళ ఉంటుంది కదా, అవును, ఆ వెంకటేశ్వర స్వామి దగ్గర చెయ్యాలి అనేది. సో నాకు చాలా హ్యాపీ ఫీల్ అయినప్పుడు అయితే చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఓకే. సో హైదరాబాద్లో రవీంద్ర భారతిలో చేశాను, సెంట్రల్ యూనివర్సిటీలో చేశాను. సో చాలా పెర్ఫార్మెన్సెస్ అయితే చేశాను. ఓకే నైస్. సో మీ వారి సపోర్ట్ బాగుంటుంది అయితే? యా చాలా బాగా సపోర్ట్ చేస్తారు. మా హస్బెండే కాదు, మా అత్తమ్మ గారు, మావయ్య గారు, మా ఫ్యామిలీ అందరూ సపోర్ట్ చేస్తారు. అంటే చెప్పాలి అంటే పెళ్ళికి ముందు మా మమ్మీ డాడీ అంత సపోర్ట్ చేశారో, ఆఫ్టర్ మా అత్తమ్మ గారు, మావయ్య గారు అందరూ, మా బావగారు. ఓకే. సో పెళ్లి తర్వాత కూడా అటు సైడ్ నుంచి కూడా అంతే సపోర్ట్ ఉంది అయితే? ఓకే ఫైన్ అండి. అనుష, మనం నెక్స్ట్ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ కొంచెం ధనియా పొడి. ఓకే. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుని మనం క్యాప్సికంలో స్టఫ్ చేసుకోవాలి. ఓకే. కానీ నిజంగా ఆడవాళ్ళకి అటు సైడ్ పెళ్ళైన తర్వాత కూడా మన ఇంట్రెస్ట్ని ఎంకరేజ్ చేస్తూ అటు సైడ్ నుంచి కూడా అంత సపోర్ట్ చేస్తే ఇంక అంతకంటే అదృష్టం ఇంకోటి ఉండదు కదా. అవును, చాలా హ్యాపీగా ఉంటుంది. సో పద్మ గారు అదంతా కలుపుకున్నాం కదా, బాగా మిక్స్ అయిపోయింది అనుష. ఇప్పుడు మనము కొంచెం కొంచెం జస్ట్ క్యాప్సికంలో స్టఫ్ చేసుకుని ఫస్ట్ స్టీమర్ ఆన్ చేసుకుందాం అనుష. ఇవి కొంచెం స్టీమ్ చేయాలి. ఓకే. నేను ఈ లోపు ఇక్కడ స్టవ్ ఆన్ చేసేస్తాను. సో పద్మ గారు నాకు కొంచెం వాటర్ ఇస్తారా? వాటర్ వేసేస్తాను దీంట్లో. యా అనుష. పెట్టేసామండి. నెక్స్ట్ ఇవి మనం పెట్టుకుందాము. ఓకే. సో క్యాప్సికమ్ని చూస్తున్నారు కదండి, ఇలా మనం ఈ షేప్లో అంటే మనం ఏదైతే స్టఫ్ రెడీ చేసుకున్నామో అది చక్కగా కూర్చునేటట్టు ఈ సైజులో కట్ చేసుకొని పెట్టుకుంటున్నాం అంతే. సో ఈ రెసిపీ కూడా నైబర్స్ దేనా అండి? లేదు అనుష, ఇది మా హస్బెండ్ ఫేవరెట్ డిష్. అవునా? ఓ నైస్. అంటే మీరెక్కడ నేర్చుకున్నారు అని? నేను పెళ్ళైన కొత్తలో మా హస్బెండ్ ఫస్ట్ నాకు చేసి పెట్టినప్పుడు. మీ వారు మీకు చేసి పెట్టారా? వావ్, ఇంట్రెస్టింగ్. సో వారి ఫేవరెట్ రెసిపీ మీకు చేసి పెట్టారు? అవును. ఓకే. అయితే ఇది మీ వారి దగ్గర నుంచి నేర్చుకున్నట్టు మీరు, అంతేనా? ఓకే పద్మ గారు, సో మూత పెట్టేద్దామా? ఉడకాలి కదా. సో పద్మ గారు, ఇది స్టీమ్ అయిపోయి ఉంటుంది కదా, ఉడుకుంటుంది, చూద్దామా? అనుష. ఓకే చూడండి, కుక్ అయింది అనుష. ఇప్పుడు మనం షాలో ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. చేయాలి. ఓకే. సో దానికి ఫస్ట్ ఏం చేద్దామండి? ప్యాన్ ఆన్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఆయిల్ యాడ్ చేద్దాం. సో మనం ఇవి తీసుకుని అన్నీ కూడా దాంట్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. జస్ట్ షాలో ఫ్రై అంతేనండి? అంతే. ఓకే. ఇది మనం ఒకసారి రివర్స్ చేద్దాము. ఓకే. అనుష, మనం ఇప్పుడు కొంచెం సాల్ట్ వేద్దాము. ఓకే. అంటే ఇలా లాస్ట్లో సాల్ట్ వేయడానికి ఏమైనా రీజన్ ఉందా అండి?
అంటే మనము స్టఫ్కి మిక్స్ చేసాం కానీ క్యాప్సికమ్కి మనము ఏం సాల్ట్ యూస్ చేయలేదు. సో అది మంచిగా ఫ్రై అవుతుంది. ఇలా రెండు వైపులా కూడా ఫ్రై చేసుకోవాలి. అంతే. ఓకే, రెడీ అయిపోయింది. ఎస్, వేడి వేడి స్టఫ్డ్ క్యాప్సికమ్ రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. స్టఫ్డ్ క్యాప్సికమ్ కి కావలసిన పదార్థాలు: శనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, కారం, వాము, ఉప్పు, నూనె, ధనియాల పొడి, క్యాప్సికమ్. స్టఫ్డ్ క్యాప్సికమ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో శనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, కారం, వాము, సరిపడా ఉప్పు వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత నూనె, ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. తర్వాత కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని క్యాప్సికంలో స్టఫ్ చేసి కుక్కర్ ప్లేట్లో పెట్టి ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక ఉడికించుకున్న క్యాప్సికంలను అందులో పెట్టి రెండు వైపులా కాల్చుకొని పైనుంచి ఉప్పు వేసి ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే స్టఫ్డ్ క్యాప్సికమ్ రెడీ. స్టఫ్డ్ క్యాప్సికమ్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేశారు కదా. పద్మ గారు, టేస్ట్ చేసేద్దామా? వావ్, చాలా 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 డెలిషియస్గా ఉందండి. అండ్ ఒక డిఫరెంట్ స్నాక్ తిన్న ఫీల్ ఉంది. జనరల్లీ క్యాప్సికమ్ అంటే ఎక్కువగా మనం కర్రీస్లోనే యూస్ చేస్తూ ఉంటాం కదా, బట్ దాంతో ఇలా స్నాక్ కూడా చేసుకోవచ్చని ఈరోజే తెలుసుకున్నాను. అండ్ ఇట్స్ వెరీ టేస్టీ. సో రెండు మంచి రెసిపీస్ని మాకు పరిచయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అనూష. సో చూసారు కదండి, చెన్నై రెండు ప్రత్యేక వంటకాలు, తట్టుపైరు సాదం అండ్ అలానే స్టఫ్డ్ క్యాప్సికమ్, రెండు కూడా చాలా బాగున్నాయి. మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. సో చూసారు కదండి చెన్నై ప్రత్యేక వంటకాలని. రేపు కూడా మరొక రెండు చెన్నై ప్రత్యేక వంటకాలతో నేను, పద్మ గారు మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు, నమస్కారం.